రామరాజు చాలా కోపంగా సాగర్‌ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ "పోరా బయటికి పోరా! నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీలే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం "నాన్న నేను చెప్పేది కాస్త విను నాన్న" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం "నువ్వు చెప్పేది ఏంటి? నేను వినేదేంటి? పోన్లే కదా అని నువ్వు పెళ్లి చేసుకొని వస్తే నా ఇంట్లో పెట్టుకున్నాను కదా! అదే నేను చేసింది పెద్ద తప్పులా ఉంది. నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నీలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నా ఇంటినే కల్లకల్లోలం చేసేస్తావో ఏమో అని చాలా భయంగా ఉంది. నా ఇంటిని 3 ముక్కలు చేయడానికి నీకు ఎంత సమయము పట్టదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "మావయ్య మేము చెప్పేది కాస్త వినండి మావయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని చూసి "ఆపమ్మా నువ్వు నాతో మాట్లాడకు. నువ్వేదో అమాయకురాలివి అనుకున్నాను కానీ నువ్వు నా ఇంటినే ముక్కలు చేస్తావు అంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు. నీలాంటి దాయి కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీ ఇద్దరు మర్యాదగా బయటకు పొండి" అని చెప్పేసైతే బ్యాగ్‌ని విసిరేసి బయటకు పొమ్మంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా, సాగర్ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే "ఇంటిని మొత్తం మీ గుప్పిట్లోకి తీసుకుంటాను" అంటే నేను ఎలా ఊరుకోగలను? పొండి మర్యాదగా మీరు బయటికి అని చెప్పేసైతే బయటకు తోసేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సాగర్ అయితే "సరే పద నర్మదా వెళ్ళిపోదాం" అని చెప్పేసి తీసుకొని నర్మదాని వెళ్ళిపోతూ ఉంటాడు.